హాయ్ నమస్తే వెల్కమ్ టు సౌందర్య ట్రెండ్స్. ఈరోజు మీకు మీషోలో నేను తీసుకున్న కొన్ని కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ చూపిస్తాను. అవి నేను కొన్ని స్టిచ్చింగ్ కూడా చేశాను, అది చూడండి. ఇంకా ఫస్ట్ నేను స్టార్టింగ్లో ఈ బ్లౌజ్ తీసుకున్నాను. ఇది వర్క్ కూడా చాలా నీట్గా ఉంది, ఫినిషింగ్. ఇది నాకు 450 ఆ రేంజ్లో పడింది. కానీ ఇది చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుంది. చూడండి దగ్గరగా, వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. ఈ బ్లౌజ్ నాకు 5 శారీస్కి అలా 4-5 శారీస్కి యూజ్ అవుతుంది. చాలా నీట్గా ఉంది. ఇది చూడండి, హ్యాండ్కి ఫుల్ హ్యాండ్, ఇది ఫుల్ స్లీవ్స్ అనమాట. నేను ఇక్కడ పైపింగ్ చేశాను, చివర కొంచెం నీట్ ఫినిషింగ్ వస్తుందని చెప్పి నేను పైపింగ్ చేశాను. ఫ్రంట్ నెక్ చూడండి, ఇలా నీట్గా ఉంది. బ్లౌజ్ వేసుకుంటే కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. ఇలా మీరు కూడా మీషోలో ట్రై చేయండి. చాలామంది మీషోలో బ్లౌజెస్ చాలా బాగోవు, మంచిగా ఉండవు అనే వాళ్ళ కోసం నేను కొన్ని రీజనబుల్ ప్రైస్లో తక్కువ రేంజ్లో కూడా తీసుకున్నాను. 200లో కూడా. ఇది వచ్చేసేసరికి మనకి సెకండ్ అదే డిజైను, కాకపోతే క్లాత్ డిఫరెన్స్. ఇది వచ్చేసరికి మనకి హాఫ్ పట్టు క్లాత్ ఉండిద్ది కదా, క్లాత్ కూడా చాలా మంచిగా ఉంది. ఇది 450 పడింది నాకు. కానీ అదే డిజైను, కానీ మనకి ఇది క్లాత్ వచ్చేసరికి రా సిల్క్లో లాగా కొంచెం సాటిన్ క్లాత్. ఇది క్లాత్ అయితే అంత బాగా మంచిదేం కాదు, కానీ చూడడానికి బాగుంది, మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా కానీ బాగుంది. ఇది వచ్చేసరికి నాకు 250 పడింది మీషోలో అనేది కూడా. ఇది కూడా బ్లౌజ్ బాగుంది. ఇది చూడండి డిజైన్. దీనికి కాకపోతే స్టోన్స్ ఏం రాలేదు, థ్రెడ్ వర్క్ ఒక్కటే వచ్చింది, స్టోన్స్ ఏం రాలేదు. చూడండి దగ్గరగా. కానీ ఈ బ్లౌజ్ కూడా వేసుకుంటే బాగుంది. లో ప్రైస్లో కూడా మనకి ఇలా బ్లౌజులు వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి మీషోలో కూడా. నెక్స్ట్ వచ్చేసరికి కాంబో ఆఫర్లో తీసుకున్నాను. రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్. ఈ రెండు నేను కాంబో ఆఫర్లో తీసుకున్నాను మీషోలో. 450కే నాకు ఈ 2 బ్లౌజ్ పీసెస్ వచ్చినాయి. ఒకటి స్టిచ్ చేయకుండా ఫస్ట్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి, తర్వాత స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇలా మనకి 1 మీటర్ క్లాత్, ఇది కూడా హాఫ్ పట్టే 1 మీటర్ క్లాత్ వస్తుంది. దీన్ని మనకి 2 పీసెస్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసరికి మనకి బ్యాక్ పార్ట్ చూడండి, బ్యాక్ పార్ట్. ఇది కూడా వర్క్ చాలా నీట్గా ఉంది. దగ్గరగా చూడండి ఫినిషింగ్. నేను కాంబో ఆఫర్లో పెట్టాను. ఇది చాలా నీట్ ఫినిషింగ్ ఉంది, వర్క్ కూడా చాలా బాగుంది. హ్యాండ్ కూడా ఫుల్ స్లీవ్స్ అనమాట, చాలా బాగా వచ్చింది వర్క్, మంచిగా నీట్గా ఉంది. ఇది వచ్చేసరికి ఫుల్ స్లీవ్స్. కావాలి అనుకుంటే మనం దీన్ని హాఫ్ స్లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది వర్క్. నాకైతే ఇది రీజనబుల్ ప్రైస్లో ఈ వర్క్ బాగుంది, తీసుకోవచ్చు. మీకు ఎవరికైనా కావాలి అంటే మీషోలో సెర్చ్ చేయండి. ఇలాంటి బ్లౌజ్ పీసెస్ 1+1 ఆఫర్లో కూడా ఉన్నాయి, కాంబో ఆఫర్లో. లేదంటే సింగిల్ పీస్ అని తీసుకోవచ్చు. సింగిల్ పీస్ వచ్చేసరికి మనకి 250 ఆ రేంజ్లో పడుతుంది. ఇది నార్మల్గా మనకి కాంబో ఆఫర్లో అయితే 220, 225 అలా 200కి కూడా వస్తున్నాయి. చూడండి, చెక్ చేసుకోండి. ఇది వచ్చేసరికి మనకి సెకండ్ 2 పీసెస్ వస్తుంది కదా, ఇది ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ కూడా చాలా హెవీ పర్సనాలిటీ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది ఈ బ్లౌజ్ పీస్లు అనేవి. ఇది ఇంకో హ్యాండ్, 2 హ్యాండ్స్ వస్తుంది. బ్యాక్ పార్ట్ ఒక హ్యాండ్ 1 పీస్లో వస్తుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ అండ్ ఒక హ్యాండ్ ఒక పార్ట్లో వస్తుంది. అలా 2 పీసెస్ వస్తుంది. దీన్ని నేను స్టిచ్ చేశాక బ్లౌజ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి బ్లౌజు. ఇది కూడా చాలా నీట్గా ఉంది. ఇది ఆల్రెడీ నేను 2-3 టైమ్స్ యూస్ చేశాను, చాలా బాగుంది. ఇది కూడా హాఫ్ పట్టే, కాకపోతే హాఫ్ పట్టులోనే క్లాత్ అనేది కొంచెం మనకి రేటుని బట్టే ఉంటుంది కదా, క్లాత్ అనేది అంత మంచి క్లాత్ ఏం కాదు, కానీ వాడుకోవడానికి చాలా బాగుంది. వర్క్ కూడా చూడండి, స్టిచ్చింగ్ చేశాక ఎంత నీట్గా బాగా కనిపిస్తుందో హ్యాండ్ డిజైన్ అనేది.
కానీ ఇదేం క్లాత్ అంత రఫ్గా గుచ్చుకోవడానికి అదేమి ఉండదు, పిగిలిపోయే ఛాన్స్ కూడా ఏం లేదు. నేను స్టిచ్ చేశాక యూస్ చేశాక వాష్ చేసిన తర్వాత బ్లౌజ్ కూడా ఇలా చూడండి, వర్క్ ఎక్కడ ఏమి పీసులు లెగవడం కానీ పోగులు లెగవడం అలా ఏం లేదు. వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ కూడా చూడండి, ఇలా లాంగ్ స్లీవ్స్ వస్తుంది. వెనకాల వర్క్ కూడా బాగుంది. మళ్ళీ బ్లౌజ్ మనకి బ్యాక్ కూడా ఈ డిజైన్ చిన్న చిన్న బుట్టీస్ లాంటిది వస్తుంది. మనకేమి బ్లౌజ్ ప్లెయిన్గా ఏం లేకుండా వర్క్ అంతా నీట్గా వస్తుంది. ఇది స్టిచ్ చేశాక ఈ బ్లౌజ్ లుక్ చూసారా ఎంత బాగుందో. బ్లౌజ్ పీస్ చూస్తే మనకు అంత నచ్చదు కొంతమందికి, స్టిచ్చింగ్ చేసుకున్నాక చూడండి, మనకి శారీస్ మీద వేసుకుని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా కంప్యూటర్ వర్క్ కూడా కొంతమంది దగ్గర రీజనబుల్ ఉంటుంది, అవి కొంతమంది దగ్గర మరీ హెవీ ప్రైస్ ఉంటుంది. అంత ప్రైస్ పెట్టి అన్ని శారీస్ మీద మనం వేయించుకోలేదు కాబట్టి కొంచెం మంచి శారీస్ మీద కంప్యూటర్ వర్క్ బయట వేయించుకోండి. కొన్ని శారీస్కి తక్కువ రేట్ శారీస్ ఉంటాయి, అలానే మనం 1000 పెట్టి మనం వర్క్లు వేయించలేం కాబట్టి ఇలా 200లో బ్లౌజ్ పీస్ దొరుకుతుంది కాబట్టి నేనే స్టిచ్ చేస్తాను కాబట్టి నాకు ఇది అరౌండ్ 250లో ఈ బ్లౌజ్ అనేది నాకు రెడీ అయిపోయింది. అదే మనకి బయట వర్క్ వేపిస్తే కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే మీరు చూసి మీషోలో కూడా బ్లౌజ్ పీసెస్ చాలా బాగుంటున్నాయి, తీసుకోండి. అలాగే నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ పీస్ చూడండి. ఇది కూడా నేను ఒక శారీ మీదకి ఆర్డర్ పెట్టాను, తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు శారీస్ కూడా నేను మ్యాచింగ్ ఎలా చేసుకున్నానని. ఇది వచ్చేసరికి 1 మీటర్ క్లాత్తే, హాఫ్ పట్టు క్లాత్. ఇది క్లాత్ ఇంకా బాగుంది కంపారిజన్ చేసుకుంటే దానికంటే. ఇది కూడా నాకు 280 ఆ రేంజ్లో వచ్చేసింది, ఇది మీషోలోనే. ఇది చూడండి, వర్క్ అయితే ఇది కూడా చాలా బాగుంది, హెవీగా ఉంది. ఒకసారి చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. చాలా నీట్గా డిజైన్ చాలా బాగుంది. అది వచ్చేసరికి మనకి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇది చూడండి, ఫ్రంట్ నెక్ కూడా చాలా బాగుంది చూడండి. ఈ బ్లౌజ్ ఇంకా నేను స్టిచ్ చేయాలి, స్టిచ్ చేశాక చూపిస్తాను. ఇది హ్యాండ్ కూడా చాలా హెవీగా వచ్చింది డిజైను. ఇవన్నీ ఇది గ్రీను అండ్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మిక్సింగ్ ఉంది. ఇది స్టోన్స్ కూడా అంటించున్నాయి. ఈ స్టోన్స్ కూడా ఏమీ త్వరగా ఊడిపోవట్లేదు, బాగానే ఉన్నాయి. కొంచెం చూడండి, నీట్గానే ఉంది. ఈ బ్లౌజ్ పీస్ కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను. ఇది కూడా అంతే, నాకు 300 బిలోనే ఈ బ్లౌజ్ పీస్ కూడా నేను బుక్ చేశాను. ఇది బుక్ చేసి చాలా రోజులు అయింది, నేను ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు. వేరే శారీ మీదకి మ్యాచింగ్ అయింది. నేను దీన్ని కూడా స్టిచ్ చేశాక ఆ శారీ పిక్ ఇది కలిపి చూపిస్తాను. మీకు కూడా ఏదైనా నచ్చితే అలా బ్లౌజ్ పీసులు ట్రై చేసుకోండి. వీటితో పాటు నేను ఇవి కూడా మీషోలో దొరుకుతున్నాయి. హెవీ వర్క్, ఇంత ఫుల్ హెవీ వర్క్ మనం బయట వేయించాలంటే మగ్గం వర్క్ 3000, 4000, 5000 కూడా తీసుకుంటారు. ఇవి వచ్చేసరికి నేను మదీనాలో తీసుకున్నాను. నాకు ఇది 800కే వచ్చింది పీసు, 800, 850 సంథింగ్. ఇది కూడా చాలా హెవీగా ఉండిద్ది వర్క్. ఇవి కూడా మీషోలో ఉన్నాయి, కావాలంటే సెట్ చేయండి. నేనైతే మగ్గం వర్క్ వేయించను, బయట మగ్గం వర్క్ వేయాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. అందుకని మనం వేసుకునే 1-2 సార్లు కోసం అంత కాస్ట్ పెట్టి వేయడం నాకు వేస్ట్ అనిపిస్తుంది, మనీ వేస్ట్ చేయడం ఎందుకని. రీజనబుల్గా తక్కువలోనే నేను ఎక్కువ బ్లౌజెస్ వస్తాయి అని చెప్పి నేను ఇలా కంప్యూటర్ వర్క్ లేదంటే ఇలా మీషోలో కానీ ఇలా బయట ఏదైనా ఎక్కడైనా తక్కువగా దొరికే చాట నేను ట్రై చేస్తాను. నేను ఎక్కువ కొంచెం చీప్ అండ్ బెస్ట్ ఉండేలా ట్రై చేస్తాను. అలా అని హెవీగా కనపడాలని చెప్పి వేలికి వేలు పెట్టి నేను వర్క్లు ఏమీ వేయించను. మగ్గం వర్క్ అయితే అస్సలు వేయించను. కంప్యూటర్ వర్క్ మా ఫ్రెండ్ బాగా వేస్తుంది, శిరీష. తన దగ్గర అయితే తను వేసిన దగ్గర నుంచి నాకు వర్క్స్ తన దగ్గర నచ్చి ఈ మధ్య నేను కొంచెం ఒక 4-5 బ్లౌజెస్కి నేను వర్క్ వేయించుకున్నాను. తన దగ్గర మాత్రం వర్క్ చాలా బాగుంటుంది. లేదంటే అంతకుముందు అన్నీ ఇలా మీషోలోనే బుక్ చేసుకునేదాన్ని. ఇప్పుడు తన దగ్గర వర్క్ కొంచెం నాకు రీజనబుల్గా చేస్తుంది. కొంచెం బయట కంపారిజన్ చేసుకుంటే తన దగ్గర బాగున్నాయి అని చెప్పి నేను తన దగ్గరే వేయిస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళవి కూడా బ్లౌజెస్ ఏమన్నా ఉంటే తన దగ్గరే వేయిస్తున్నాను. ఇక చూడండి, ఇది కూడా మీషోలో ఉన్నాయి, సెట్ చేయండి. 3 times 4 times యూస్ చేశాను. కూడా నేను 3-4 times యూస్ చేశాను. ఇది కూడా వర్క్ బాగుండేది, నీట్గా ఫినిషింగ్ కూడా బాగానే ఉంది. బయట మగ్గం వర్క్ అయితే నేను వేయించిన కాస్ట్ ఎక్కువని, ఇవైతే నాకు నచ్చినాయి. వర్క్ కూడా నీట్గా ఉంది.
వేసుకుంటే నీట్గా సింపుల్గా అండ్ హెవీ చూడడానికి హెవీగా ఉంటుంది. బాగుంది ఈ వర్క్ కూడా. ఫ్రంట్ కూడా చూడండి ఇలా వస్తుంది. ఇవి నేను వేసుకుని 2-3 వాష్ కూడా చేసినాయి, అందుకని ఇలా క్లాత్ కొంచెం నలిగినట్టుంది. వీటిని ఐరన్ చేయాలి, అప్పుడు ఇంకొంచెం నీట్గా కనిపిస్తాయి. అలాగే నేను నెక్స్ట్ కంప్యూటర్ వర్క్ బ్లౌజులు, నెక్స్ట్ మా ఫ్రెండ్ దగ్గర నేను వేయించిన బ్లౌజెస్ నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ బ్లౌజ్ కూడా నేను తన దగ్గర వేయించాను. ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఒకటి చూపిస్తాను చూడండి. ఈ డిజైన్ నాకు నచ్చి నేను వేరే ఇంకో శారీకి మ్యాచ్ అయ్యిద్దని వేయించాను. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి. ఇది తన దగ్గర నేను వేయించిన వర్క్, చాలా నీట్గా ఉంది. అలాగే ఫ్రంట్ నెక్ చూడండి ఇలా ఉంది. ఇంకా నేను మీషోలో ఇంకొన్ని బ్లౌజెస్ కూడా తీసుకున్నాను, అవి ప్రజెంట్ ఊర్లో ఉన్నాయి, ఇక్కడ కొన్ని లేవు. నా దగ్గర ఉన్న వరకు నేను వీడియోలో చూపించాను. మీరు సెర్చ్ చేయండి, 180లో కూడా వర్క్ బ్లౌజెస్ దొరుకుతున్నాయి. నేను 180లో కూడా తీసుకున్నాను, కాకపోతే ఆ బ్లౌజ్ ఊర్లో ఉంది, అందుకని మొన్న మా వదినకి కూడా బుక్ చేశాను నేను. ఆఫర్లు ఉన్నప్పుడు సెర్చ్ చేయండి. మీషోలో చాలా ప్రొడక్ట్స్ రీజనబుల్గా ఉంటాయి. ఒకవేళ మనకు నచ్చకపోతే అది రిటర్న్ చేసే ఆప్షన్ కూడా ఉంది, కాబట్టి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలామంది క్లాత్ బాగోవు, అవి చండాలంగా ఉంటాయి, అవి ఏమీ అవసరం లేదు, మనకి వేస్ట్ అని అంటారు. కానీ 1-2 సార్లు వేసుకుని మనం పక్కన పడేసే వాళ్ళకైతే ఇది బెస్ట్. ఎక్కువ యూజ్ చేయకోకుండా అప్పుడప్పుడు కొన్ని శారీస్ మీదకి అలా వాడి, మనం రెగ్యులర్గా చాలామంది శారీస్ ఏం కట్టరు కదా, ఎప్పుడో ఒక్కసారి కోసం అన్ని మనీ వేస్ట్ చేయడం ఎందుకు. మీషోలో కూడా కొంచెం మంచిగానే ఉంటున్నాయి, అలా కొంతమందికి యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో తీశాను. నా దగ్గర ఉన్నవి కూడా కొంచెం చూపిద్దాము. నేను కూడా ఇలా అవి క్లాత్ కంటే చూసే కంటే స్టిచ్ చేశాక చాలా బాగుంటుంది. అలా వేసుకుని ట్రై చేయండి. నేనైతే అప్పటి నుంచి నేను మీషోలోనే ఎక్కువ బుక్ చేస్తాను. మా ఫ్రెండ్ వర్క్ నచ్చి పర్సనల్గా నేను తన దగ్గర కూడా చాలా, ఇప్పుడు ఒక 6 బ్లౌజెస్ మొన్న మా గృహప్రవేశానికి కూడా నేను ఒక 3 బ్లౌజెస్ తన దగ్గర వేయించుకున్నాను. ఆ వర్క్ కూడా చాలా బాగుంటుంది. నేను పర్సనల్గా మళ్ళీ ఇంకో వీడియోలో నేను నా బ్లౌజెస్ తన దగ్గర వేయించిన బ్లౌజెస్ అన్నీ మీకు ఒక వీడియోలో చేసి చూపిస్తాను. చూడండి, ఇది హ్యాండ్స్ కూడా బెల్ హ్యాండ్స్ లాంటిది వర్క్. ఇది కూడా చూడండి దగ్గరగా, చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా. వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది, మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో, కానీ చాలా బాగుంది వర్క్ విడిగా చూస్తే. నేను అందుకని వర్క్ తన దగ్గరే వేపిస్తున్నాను. చాలా నీట్గా ఉంటుంది. ఇది కూడా బ్లౌజ్ నేను స్టిచ్ చేశాక మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నమస్తే.